మిరకల్స్ ఆర్ క్రియేటెడ్ ట్వైస్. అద్భుతములు 2 మార్లు సృష్టించబడతాయి. ఒకటి ఆత్మ పరిధిలో, తర్వాత భౌతిక పరిధిలో. ఆత్మ పరిధిలో సృష్టించబడుతూ నువ్వు చూడగలిగితే భౌతిక పరిధిలో నువ్వు పొందుకోవటం చాలా ఈజీ అయిపోతుంది. సో కనుక నీ స్వస్థత, నీ బ్రేక్ త్రూ, నీ ఆశీర్వాదం, నీ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, ఇవన్నీ భౌతిక ఆత్మ పరిధిలో దేవుడు ఆల్రెడీ జరిగించాడు అని నువ్వు చూడగలిగితే వాక్యము ద్వారా. Now reading, consistent study of the word helps you to have fellowship with the Spirit of God. Consistent study of the word. దేవుని వాక్యమును కన్సిస్టెంట్గా నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుని ఆత్మతో సహవాసము చేయుచు ఉన్నావు. హల్లెలూయా. Romans 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఈ మాట మీరు పట్టుకోవాలి. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. ఈ వచనం తెలుసు అంటే ఎంతమంది చేతులు ఎత్తారు? అందరూ చేతులు ఎత్తారు. కమ్మని ఎంతమంది తెలిసి ఈ వచనం? అందరికీ తెలిసిన వచనే. కానీ ఈ వచనం ఎంత పవర్ఫుల్ గ్రహించారో మీరు? ఈ ఒక్క వచనం చాలు మిమ్మల్ని హెబ్రీ 11వ అధ్యాయంలో మీ పేరు రాయటానికి. ఈ ఒక్క వచనం చాలు. ఆ ఫెయిత్ వారియర్స్ లిస్ట్లో మీ పేరు కూడా యాడ్ అయిపోతుంది. ఈ ఒక్క వచనం చాలు. మీ ద్వారా సూర కార్యములు. చాలామంది ఫ్యాక్ట్స్ చెక్ చేసే వాళ్ళు వచ్చి పిచ్చోళ్ళలాగా ఉన్నాడు నోవాహ్ ఏంటి, ఇక్కడ ఓడ కడుతున్నాడు, ఇతను చాలా కాంట్రవర్షియల్గా ఉన్నాడు, ఇతని థీరీ ఏదో డిఫరెంట్గా ఉంది అనుకున్నారు. కానీ ఆ ఫ్యాక్ట్ చెక్ చేసే అందరూ కూడా మునిగిపోయారు వర్షం వచ్చింది 4 రోజుల్లో. సో ఎందుకని? ఇట్ ఈస్ బై ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ హీ బిగాన్ టు బిల్డ్ ద ఆర్క్. సో నోవాహు విశ్వాసంతో ఓడను కట్టాడు, హానోకు విశ్వాసంతో నడిచాడు, హేబేలు విశ్వాసంతో బలర్పించాడు. ఈ విధంగా చూసి దానియేలు విశ్వాసంతో సింహముల నోలను మూసాడు. ఆ తర్వాత మోషే విశ్వాసంతో నడిచాడు, అబ్రహాం విశ్వాసంతో నడిచాడు, యెహోషువ ఎవ్రీవన్ యెఫ్తా విశ్వాసంతో నడిచాడు. మీరు ఈ వచనాలన్నీ చూస్తే నీ పేరు కూడా హెబ్రీ 11లో క్యాన్ బి రికార్డెడ్. యువర్ నేమ్ క్యాన్ బి రికార్డెడ్ ఇన్ హీబ్రూస్ 11. హౌ? ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ రోమన్స్ 10:17. రోమా 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. కనుక వినుట వలన విశ్వాసము కలుగును. మీరు అక్కడ పట్టుకోవాల్సిన మాట కలుగును అన్నమాట. కలుగును. అందరూ చెప్దాం కలుగును. చెప్పాలి కలుగును. మరలా చెప్దాం కలుగును. కలుగును అన్న మాటకి 2 పర్యాయ పదాలు. నెంబర్ 1, మొదటిది ఏంటంటే సృష్టింపబడును. ఇట్ క్యాన్ బి క్రియేటెడ్. ఫెయిత్ ఈస్ క్రియేటెడ్. కలుగును అంటే సృష్టింపబడుట. అండ్ నెంబర్ 2, రెండవ పదం ఏంటంటే వచ్చుట. యాక్చువల్గా ఇంగ్లీష్ బైబిల్లో ఏంటంటే ఫెయిత్ కమ్స్ అన్నమాట. మీ బైబిల్లో ఉందా మాట? ఇఫ్ యూ హ్యావ్ అన్ ఇంగ్లీష్ బైబిల్ యూ కెన్ సీ దట్ ఫెయిత్ కమెత్ ఇన్ KJV. ఇన్ అదర్ ట్రాన్స్లేషన్స్ ఫెయిత్ కమ్స్. ఇట్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఫెయిత్ కమ్స్. విశ్వాసము వస్తుంది లేక విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము సృష్టింపబడుతుంది. విశ్వాసము నీలోనికి వస్తుంది. హౌ ఫెయిత్ కమ్స్. విశ్వాసము ఎలాగా నీలోకి వస్తుంది? విశ్వాసము నీలోనికి వచ్చేది ఎట్లాగా? మై ఫస్ట్ పాయింట్ ఈస్ నీ జీవితంలో ప్రతి కార్యం విశ్వాసం వలనే జరగాలి. మై ఫస్ట్ పాయింట్లోనే చాలా పాయింట్లు చెప్తున్నా. నువ్వు విశ్వాసము ద్వారా మాత్రమే బ్రతకటానికి నిర్ణయించబడ్డావు. మై ఫస్ట్ పాయింట్ ఈస్ త్రూ ఫెయిత్, విశ్వాసము ద్వారా నువ్వు గొప్ప అసాధ్యమైన కార్యములన్నీ చేయగలుగుతావు. హల్లెలూయా. నీ జీవితానికి, నీ భవిష్యత్తుకు, నీ డెస్టినీకి, నీ ఎదుట ఉన్న అసైన్మెంట్కి, ఇవన్నిటికీ నెరవేర్చడానికి నీ సామర్థ్యం ఏంటి? ఎంత డబ్బు కావాలి, ఎంత ధనము కావాలి, లేకపోతే ఎంత శక్తి కావాలి అంటే నీ విశ్వాసము చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ద మనీ, ద ప్రాబ్లమ్ ఈజ్ యువర్ ఫెయిత్. ధనము కాదు నీ సమస్య, నీ విశ్వాసమే నీ సమస్య. లేకపోతే మరొకటి కాదు నీ సమస్య, నీ ఏది లేదని సమస్య నువ్వు అనుకుంటున్నావు, అది కాదు నీ సమస్య. యాక్చువల్గా నీ సమస్య ఏంటంటే ఇట్స్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసం. సో కనుక దేవుడు విశ్వాసం ఇచ్చాడు, ఈ విధమైన కార్యాలు చేద్దాం. నెంబర్ 1. అండ్ నెంబర్ 2, మరి ఈ విశ్వాసం ఎలాగా? డూ ఐ హ్యావ్ ద ఫెయిత్? ఈ విశ్వాసం ఎలాగ వస్తుందంటే ఫెయిత్ కమ్స్. విశ్వాసము వచ్చును. ఫెయిత్ కమ్స్. హౌ డస్ ద ఫెయిత్ కమ్స్? విశ్వాసము ఒకనిలోనికి ఎలాగ వస్తుందంటే విశ్వాసమునకు కూడా ఒక వాహనం ఉంది. దేర్ ఈజ్ ఎ వెహికల్ ఫర్ ఫెయిత్. నీలోనికి విశ్వాసం రావటానికి విశ్వాసమునకు ఒక వాహనం ఉంది. నా మాట అర్థమవుతుంటే ఆమెను చెప్పండి. ఎలా వచ్చారు చర్చి కంటే బండి మీద వచ్చాను పాస్టర్ గారు. ఎలా వచ్చారు చర్చి కంటే కారులో వచ్చాను. ఎలా వచ్చానంటే ఆటోలో వచ్చాను. ఎలా వచ్చానంటే అండ్ యూ హ్యావ్ యువర్ ఓన్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఏదో ఒకటి చెప్తాను ఎలా వచ్చాను. విశ్వాసం ఎలా వచ్చింది? దెర్ ఈజ్ ఎ వెహికల్ ఫర్ ఫెయిత్.
ద వెహికల్ ఫర్ ఫెయిత్ ఈజ్ యువర్ రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్. విశ్వాసం యొక్క వాహనం ఏంటంటే వాక్య ప్రత్యక్షత. వాక్య ప్రత్యక్షత, అందరు చెప్పండి, వాక్య ప్రత్యక్షత. సో విశ్వాసం నీలోనికి ఎలా కలుగుతుందంటే, నీలోనికి ప్రత్యక్షత వచ్చినప్పుడు నీలోనికి విశ్వాసం వస్తుంది. ప్రత్యక్షత అన్న మాటకి మరొక అర్థము గ్రహింపు అని అర్థం, అండర్స్టాండింగ్. సో నువ్వు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, వెన్ యు అండర్స్టాండ్ ద వర్డ్, వెన్ ఇట్ బికమ్స్ రివల్యూషన్, అది నీకు ప్రత్యక్షతగా మారినప్పుడు, అది నీకు గ్రహింపుగా మారినప్పుడు, ఆ గ్రహింపు వలన కలిగేది ఏంటంటే విశ్వాసము కలుగుతుంది. నా మాట అర్థమైందా లేదా? కమ్ ఆన్, ఆర్ యు ఆల్ విత్ మీ? కమ్ ఆన్, ఎ లౌడ్ హల్లెలూయా. సో కాబట్టి వాగ్దానం ఇచ్చాడు అబ్రహాము, ఇదిగో నేను అనేక జన్మలకు తండ్రిగా చేస్తాను, నీ వలన భూమి యొక్క సమస్త వంశములు దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదంగా చేస్తాను, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చాయి. విన్నాడు వాగ్దానం. అబ్రహాంకి అర్థం కాల, అబ్రహాంకి ఇంకా గ్రహింపు కాల. 12వ అధ్యాయం అయిపోయింది, 13వ అధ్యాయం అయిపోయింది, 14వ అధ్యాయం అయిపోయింది, 15వ అధ్యాయంలో అండ్ గాడ్ బిగాన్ టు టీచ్ అగైన్ టు అబ్రహాం. తీసుకొని వచ్చి ఆకాశమును చూపి, నక్షత్రములు చూపించి, భూమి మీద ఉన్న రేణువులు చూపించి, వాటన్నిటి లెక్క పెట్టమని చెప్పి, ఇదిగో నీ సంతానం ఇలాగ అవుతుందని చెప్పినప్పుడు, ఎప్పుడైతే దేవుడు దాన్ని వివరించడం ఆరంభించాడో, అండ్ దెన్ అబ్రహాం బిగాన్ టు అండర్స్టాండ్ ద ప్రామిస్. ఆ వాగ్దానమును అతడు గ్రహించడం ఆరంభించాడు. సో ఎప్పుడైతే అబ్రహాము ఆ వాగ్దానమును గ్రహించాడో, తనలోనికి విశ్వాసం కలిగింది. ఆమెన్. సో నౌ రెవల్యూషన్ ఈజ్ ద వెహికల్ ఫర్ ఫెయిత్. ప్రత్యక్షత అనేది నీలోనికి విశ్వాసము రావటానికి వాహనము వలె పనిచేస్తుంది. కమ్ ఆన్, లార్డ్ హల్లెలూయా. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. సో నీకేం కావాలంటే వాక్య ప్రత్యక్షత కావాలి, వాక్య ప్రత్యక్షత కావాలి. ఈ ప్రత్యక్షతే నీలో విశ్వాసమును విడుదల చేస్తుంది, ఈ ప్రత్యక్షతే నీలో విశ్వాసమును కలుగు చేస్తుంది. సో ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే, నీకు నీ ఎదుట తేటపరచుట అని అర్థం. టు రివీల్ ఇస్ టు అన్వేల్, టు రివీల్ ఇస్ టు అన్వేల్. దేవుడు నీ కొరకు నిర్ణయించినది, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము నీకు ఆయన బయలుపరచుట. వెన్ యు బిగిన్ టు అండర్స్టాండ్ ఆ వాగ్దానము, లేకపోతే ఆ వచనము, లేకపోతే దేవుడు నీతో మాట్లాడిన మాట ఎప్పుడైతే నీ హృదయమందు అది ప్రత్యక్షతగా రివల్యూషన్గా మార్చబడుతుందో, అప్పుడు నీలోనికి విశ్వాసము విడుదల చేయబడుతుంది. హల్లెలూయా. సో నో రివల్యూషన్ అంటే, నా మాట వింటున్నట్లయితే ఆమెన్ చెప్పండి, రివల్యూషన్ అంటే నీ ఆత్మ నేత్రములకు కనబడుచున్న దృశ్యము. రివల్యూషన్ ఈజ్ ఎ పిక్చర్ దట్ యువర్ స్పిరిచువల్ ఐస్ కెన్ సీ. మీ భౌతిక నేత్రములతో చూసేది వేరమ్మా. వాట్ ఈజ్ యువర్ ఇన్నర్ ఐ సీయింగ్? నీ అంతరంగ నేత్రములు ఏమి చూస్తుంది? నీ భౌతిక నేత్రములతో నీకు ఎంతవరకు కనబడుతుంది? బాగా గమనించాలి. మీ భౌతిక నేత్రములతో మీరు చూడగలిగిన దానికంటే ఉన్నతమైనది నీ జీవితం. నీ భౌతిక నేత్రములతో నీకు కనబడుచున్న దానికంటే శ్రేష్టమైనది నీ జీవితం. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ గ్రేటర్ థింగ్స్ which you can even, which beyond which you can see with your natural eyes or physical eyes. మీ యొక్క భౌతిక నేత్రములతో చూడగలిగిన దానికంటే ఉన్నతమైన జీవితాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. నా మాట అర్థమైందా? ఎంతవరకు చూడగలవు నీ భౌతిక నేత్రాలతో? ఎంతవరకు చూడగలవు? నీవు ఎంత అకంప్లిష్ చేయటం చూడగలవు? ఒక సీఈఓగా చూడగలవా? లేకపోతే ఒక ఆంటర్ప్రెన్యూర్గా చూడగలవా? లేకపోతే ఒక గొప్ప సమాజ సేవకుడిగా చూడగలవా? లేకపోతే ఒక గొప్ప సేవకుడిగా చూడగలవా? లేకపోతే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా చూడగలవా? హౌ మచ్ కెన్ యూ సీ విత్ యూర్ నేచురల్ ఐ? దేవుడు అన్నాడు, దానికి మించిన జీవితం నీ కొరకు సిద్ధపరిచాను. నో ద పిక్చర్ దట్ ఐ కెన్ సీ విత్ మై నేకెడ్ ఐస్, ఈ నేత్రములతో చూసే పిక్చర్ కంటే కూడా, నా వాట్ డు ఐ సీ విత్ మై స్పిరిట్ ఆర్ ఫ్రమ్ మై స్పిరిట్, నా ఆత్మలో నుంచి, నా మనోనేత్రములలో నుంచి నేను చూడగలిగిన ఆ దృశ్యమే నా ప్రత్యక్షత. హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. నా మాటలు అర్థమైతే ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. సో మీరేం చూడగలుగుతున్నారు? వాట్ ఈస్ ద రెవల్యూషన్ దట్ యు హ్యావ్ కన్సర్నింగ్ యువర్ లైఫ్? నీ స్పిరిచువల్ ఐస్కి మీ పిల్లల గురించి కనబడుచున్నది ఏంటి? నీ ఆత్మనేత్రములకు నీ కుటుంబాన్ని గురించి కనబడుచున్నది ఏంటి? మీ ఆత్మనేత్రములకు మీ భవిష్యత్తును గురించి కనబడుచున్నదేంటి? నా మీరు అది చూడగలిగిన రోజున
మీరు అది పట్టుకొనగలిగిన రోజున, ఆ ప్రత్యక్షత కలిగిన రోజున మీలో విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా. సో రివల్యూషన్ ఈజ్ సంథింగ్ దట్ యు సీ విత్ యువర్ స్పిరిచువల్ ఐస్. ఇది చాలా 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 ప్రాముఖ్యం. సో కనుక నో రివల్యూషన్ ఈక్వల్స్ నో ఫెయిత్. నీలో ప్రత్యక్షత లేకపోతే నీలో విశ్వాసం లేదు. నీలో ప్రత్యక్షత లేకపోతే నీలో విశ్వాసం కలగదు. ఎందుకనంటే ఆ ప్రత్యక్షత నీలో విశ్వాసమును కలిగిస్తుంది. అందుకనే వినుట వలన విశ్వాసము కలుగును. హల్లెలూయా. ఏమి వినుట వలన కలుగుతుంది? క్రీస్తును గూర్చిన మాట వినుట వలన కలుగుతుంది. ఆ మాట ఏం చేస్తుందంటే నీలో ప్రత్యక్షతగా మార్చబడుతుంది. నీలో ప్రత్యక్షత అయినప్పుడు ఆ ప్రత్యక్షత వలన నీలో విశ్వాసం విడుదల చేయబడుతుంది. బాగా వినాలి. మీకు చూడండి, మీకు వ్యక్తిగతంగా ప్రత్యక్షమైనదే మీ ప్రత్యక్షత. అర్థమైందా? వేరే వారి ప్రత్యక్షత మీకు చెప్పచ్చు, అది మీ ప్రత్యక్షత కాదు. వాట్ పర్సనల్లీ యు అండర్స్టాండ్, దట్స్ యువర్ రెవల్యూషన్. మీరు వాక్యమును ధ్యానించినప్పుడు, లేక ప్రార్థిస్తున్నప్పుడు, లేక దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, వాట్ యూ పర్సనల్లీ అండర్స్టాండ్, నీకు వ్యక్తిగతంగా ఏది అర్థమవుతుందో అదే నీ ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత నీ పరిస్థితిని మార్చకముందు నిన్ను మారుస్తుంది. నో రివల్యూషన్ విల్ చేంజ్ యూ బిఫోర్ ఇట్ చేంజెస్ యువర్ సర్కమ్స్టాన్సెస్. నీ పరిస్థితులు మార్చకముందు నిన్ను మారుస్తుంది. నీ పరిస్థితుల్లో మార్పును చూడకముందు నిన్ను ఆ యొక్క అద్భుతము కొరకు సిద్ధపరుస్తుంది. రివల్యూషన్ ఈజ్ ద కీ ఫర్ మిరకల్స్ అండ్ బ్రేక్ త్రూస్. నీ జీవితంలో అద్భుతములకు రహస్యం ఏంటంటే ప్రత్యక్షత. నీ పరిస్థితుల్లో మార్పుకు రహస్యము ప్రత్యక్షత. నీ జీవితంలో మార్పుకు రహస్యము ప్రత్యక్షత. బాగా గమనించాలమ్మా, నా మాట వింటున్నట్లయితే ఆమె చెప్పండి. మిరకల్స్ ఆర్ క్రియేటెడ్ ట్వైస్. అద్భుతములు రెండు సార్లు చేయబడతాయి. అద్భుతములు 2 సార్లు. ఒకటి ఆత్మ పరిధిలో చేయబడతాయి, 2 భౌతిక పరిధిలో చేయబడతాయి. మిరకల్స్ ఆర్ ఫస్ట్ క్రియేటెడ్ ఇన్ స్పిరిచువల్ అండ్ దెన్ దే ఆర్ క్రియేటెడ్ ఇన్ ఫిజికల్ రియల్. మీకు గుర్తుందా? యేసుప్రభు వారు ఏమన్నాడు? నా తండ్రి ఏమి చేయటం నేను చూస్తానో అదే నేను చేస్తానన్నాడు. కమాన్ లౌడ్ హల్లెలూయా. అరే గట్టిగా హల్లెలూయా. గుర్తుందా మాట? నో వాట్ ఐ సీ మై ఫాదర్ డస్ ఐ డూ ద సేమ్. అంటే ఇప్పుడు ఆయన చనిపోయిన లాజర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మొదట తండ్రి దాన్ని చేయటం చూశాడు కనుక అదే చేశాడు. ఆయన యాయిరు కుమార్తె దగ్గరికి వచ్చినప్పుడు అది మొదట తండ్రి చేయటం చూశాడు, తర్వాత ఆయన చేశాడు. నేను చెప్తున్నాను, మిరకల్స్ ఆర్ క్రియేటెడ్ ట్వైస్. అవి మొదట ఆత్మ పరిధిలో సృష్టించబడతాయి. నీ బ్రేక్ త్రూ ఆత్మ పరిధిలో చేయబడింది. నీ జాబ్ ఆత్మ పరిధిలో కన్ఫర్మ్ అయిపోయింది. నీ వివాహం ఆత్మ పరిధిలో కన్ఫర్మ్ అయిపోయింది. అంటే వాట్ డు ఐ మీన్? ఎవ్రీథింగ్ కన్సర్నింగ్ యువర్ లైఫ్, యువర్ బ్రేక్ త్రూస్, యువర్ మిరకల్స్, దే వర్ క్రియేటెడ్ ఇన్ ద స్పిరిట్ రెల్మ్ ఆల్రెడీ. ఆత్మ పరిధిలో అవి సృష్టించబడినాయి. ఆ ప్రత్యక్షతను పొందుకొనగలిగితే ఆత్మ పరిధిలో నీకు సంబంధించిన అద్భుతములు నెరవేర్చబడుట నీవు చూడగలిగితే అవి నీ భౌతిక పరిధిలో జరగటం నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. సో ఆత్మ పరిధిలో నీకు ఎలా పాస్టర్ గారు చూసేది? వాక్యమే ఆత్మ పరిధి. అందుకనే వాక్యంలో నుండి చూడు, వాక్యమును ధ్యానించు, వాక్యమును హృదయమందు భద్రము చేసుకో, వాక్యమును మాట్లాడు. ఈ వాక్యం నేను చెప్తున్నాను. ఒక దైవజనుడు అన్నాడు, ఇఫ్ యూ కెన్ సీ ఇన్ ద వర్డ్ యూ కెన్ సీ ఇన్ ద వరల్డ్. మీరు గనక వాక్యములో చూడగలిగితే మీ జీవితంలో అది నెరవేర్చటం మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. అసలు మీ చేతిలో నేను చెప్తున్నాను, ప్రపంచ బ్యాంక్ దగ్గర ఉన్న సంపద కంటే అత్యధికమైన సంపద నీ చేతిలోని దేవుడిచ్చాడు. హల్లెలూయా. నౌ హౌ కెన్ వి గెట్ రెవల్యూషన్? నౌ దట్స్ మై పాయింట్. నౌ ఈ ప్రత్యక్షత ఎలా కలుగుతుంది? నెంబర్ 1, నేను 4 విషయాలు చెప్పి నేను ఫినిష్ చేసేస్తా. నెంబర్ 1, హౌ టు గెట్ రెవల్యూషన్. వాక్య ప్రత్యక్షత ఎలాగంటే, నెంబర్ 1, త్రూ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా. యువర్ ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నీ సహవాసము నీకు వాక్య ప్రత్యక్షతనిస్తుంది. పరిశుద్ధాత్మతో నీ సహవాసము నీకు వాక్య ప్రత్యక్షతనిస్తుంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే దేవుని యొక్క జ్ఞానమును పట్టుకోవటానికి నీ హృదయమును మెరుగుపరుస్తాడు. నీ హృదయం యొక్క ఫ్రీక్వెన్సీని ఎన్హాన్స్ చేస్తాడు. ద హోలీ స్పిరిట్ విల్ ఎన్హాన్స్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ యువర్ ఫ్యాకల్టీస్ టు గాడ్స్ విజ్డమ్. దేవుని జ్ఞానమును పట్టుకునే సామర్థ్యము దేవుని ఆత్మ నీ హృదయములో ఆయన కలుగజేస్తాడు. హల్లెలూయా. సో నెంబర్ 1, యు గెట్ రెవల్యూషన్ త్రూ హోలీ స్పిరిట్. మొదటిగా పరిశుద్ధాత్మ ద్వారా నీకు ప్రత్యక్షత కలుగుతుంది. నెంబర్ 2,
రెండవది, రివల్యూషన్ కమ్స్ త్రూ కమ్యూనియన్, హోలీ కమ్యూనియన్. ప్రభు బల్ల ద్వారా నీకు ప్రత్యక్షత కలుగుతుంది. ఎందుకనంటే ప్రభు బల్ల బాగా విన్నాను. నేను లాస్ట్ వీక్ హోలీ కమ్యూనియన్ గురించి కొంచెం మాట్లాడాను. మీకు ఎంతమంది గుర్తుంది? ఇట్ ఈస్ ఎ కవెనెంట్. అది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అన్నాడు. సో ప్రభు బలలో చేయవేసిన ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం అంటే క్రీస్తు బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే క్రీస్తు బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటామో క్రీస్తు రక్తము ప్రతి శాపాన్ని, ప్రతి విధమైన లోక సంబంధమైన ఆ యొక్క బంధకాలన్నీ నీ మీద విరిగిపోవునట్లుగా చేస్తుంది. మూడవది, ప్రత్యక్షత ఎలా కలుగుతుంది? త్రూ మెడిటేషన్, వాక్యం ధ్యానించట ద్వారా. కీర్తన, మొదటి కీర్తన, మొదటి వచనం, మొదటి 2 వచనాలు. కీర్తన, మొదటి కీర్తన మనందరికి బాగా తెలిసిన కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఆ ఒక్క మాట అందరం చూద్దామా? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. ఎంతమందికి వచ్చిన కంటత? కానీ ఎంతమంది ధ్యానించారు? చిన్నప్పటి నుంచి కీర్తన ఒకటి మొత్తం చెప్పేస్తాం. 1వ కీర్తన వెరీ స్మాల్ సామ్. కానీ హౌ మెనీ ఆఫ్ యూ రియల్లీ మెడిటేటెడ్ ద వర్డ్ డే అండ్ నైట్? రాత్రి పగలు, దివారాత్రం. పాస్టర్ గారు కుదిరిద్దా? కుదిరిద్ది. ఆర్ యు సీరియస్ అబౌట్ యువర్ బ్రేక్ త్రూ? నీ బ్రేక్ త్రూ విషయంలో సీరియస్గా ఉన్నావా? యు వాంట్ రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్? వాక్య ప్రత్యక్షత కావాలా? రీడ్ ఓవర్ రీడ్ ద వర్డ్. మరలా చదువు, తరోగా మరలా చదువు. దేవుడు నీకు ఇచ్చిన వాక్యము నీకు అర్థం కావట్లే, మరలా చదువు. ఆ వాక్య ప్రత్యక్షత పొందేంత వరకు, ఆ వాక్యంలో ఉన్న సమస్తమును గ్రహించినంత వరకు మరలా ధ్యానించు. హల్లెలూయా. కమ్ ఆన్ ఎ లౌడ్ హల్లెలూయా. And number 4, 4వది, how does revelation comes? ప్రత్యక్షత ఎలా వస్తుందంటే త్రూ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. త్రూ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్, ప్రార్థన, ఉపవాసము కెన్ హెల్ప్ యూ సీ బియాండ్ యువర్ నేచురల్ ఐస్. నీ భౌతిక నేత్రములకు మించి చూడగలిగినట్లు నీకు సహాయపడుతుంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, ఫేమస్ స్క్రిప్చర్. జెరమయా 33:3, ఇర్మియా 33:3. ఏమనుంది? నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. హల్లెలూయా. For I will show you great and mighty things when you pray. No, revelation comes through prayer and fasting. చాలాసార్లు మనం ఇవేమి చేయం, ఈ హోంవర్క్ చేయం. విశ్వాసం మనం కలగటానికి మనం హోంవర్క్ చేయం. కానీ మనం ఏం చేస్తామంటే మాస్టర్ గారు చేయబెడితే చాలు అనుకుంటాం. Come on, hallelujah. So we are there to pray for you definitely. ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థించడానికి మేము ఉన్నాం. We will pray for you. మీకు సహాయం చేస్తాం. కానీ నీవు వ్యక్తిగతముగా దేవుని కార్యములను పొందుకోవటానికి తగిన పరిపక్వతలోనికి రావాలి విశ్వాసులు. నాకు మొరపెట్టుము, నువ్వు గ్రహింపలేని. ఆ మాట ఎంత బాగుంది. నువ్వు గ్రహించగలిగినవి కాదు, నీ విసినిటీలో ఉన్నవి, లేకపోతే నీ సామర్థ్యంలో, నీ అందుబాటులో ఉన్నవి కాదు. నువ్వు గ్రహింపలేనివి, నీ వల్ల కానివి, నీ కష్టమైనవి, నీకు అసాధ్యమైనది, నీకు చేతగానివన్నీ నీతో చేపిస్తాను నేను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కమ్ ఆన్ ఎ లౌడ్ హల్లెలూయా. అందరూ వచ్చి నిన్ను అడిగే రోజు వస్తుంది, ఎలా చేసేవి ఇది, ఎలా జరిగింది ఇది, నాతోనే ఉన్నావు కదా, మనం కలిసే తిరిగాం కదా, నీకు ఇది ఎలా సాధ్యమైంది, నువ్వు ఎలా ఇంత ఉన్నతమైన స్థితికి వెళ్ళావు? ఏం చెప్పాలి? దేవుని కృప వలన. వాళ్ళకి సీక్రెట్లు అని చెప్పాకండి. కమ్ ఆన్ హల్లెలూయా. సీక్రెట్లు అని చెప్పద్దు. ముందు రక్షించబడమని చెప్పండి, లేదంటే ముందు ఫెయిత్ సెంటర్ రమ్మని చెప్పండి. రక్షణ లేకపోతే, ఇఫ్ దే డోంట్ హ్యావ్ జీసస్ ఇన్ దేర్ హార్ట్స్, ఇఫ్ దేర్ హార్ట్స్ ఆర్ నాట్ బార్న్ అగైన్, దిస్ ప్రిన్సిపల్స్ డజంట్ వర్క్. అందుకనే నూతన జన్మ అనేది ఇస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ ఎ బిలీవర్. ఆమేన్. మీరందరూ నాతోనే ఉన్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? సో వాట్స్ నెంబర్ 4? 4 అనేది ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ హెల్ప్స్ యూ టు గెట్ ద రివలేషన్ ఆఫ్ ద వర్డ్. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను ఆయన నీకు తెలియజేస్తాడు. అండ్ నెంబర్ 5, ఐదవది చివరిగా, దిస్ ఇస్ ద లాస్ట్ పాయింట్ ఫర్ టుడే. నౌ యాక్సెస్ టు రెవల్యూషన్. ఎట్లాగా నువ్వు ప్రత్యక్షతను పొందుకోగలుగుతావంటే, ఎట్లాగంటే రీడ్ ప్రొఫెటిక్ గైడ్స్. ప్రవచనాత్మకంగా
ప్రవక్తల గ్రంథాలు చదువు. అంటే దాని అర్థం యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, యోనా గ్రంథం ఈ కాదు నేను చెప్పేది. ప్రొఫెటిక్ గైడ్స్ అంటే దాని అర్థం దేవుడు నీకు ప్రవక్తగా ఇచ్చిన జీవితాన్ని చదువు. దేవుడిని ఎదుట ఉంచిన దైవజనుల యొక్క జీవితాలు చదువు. వారి చేత రాయబడిన పుస్తకాలు చదువు. వారి అనుభవాలను తెలుసుకో. వారితో సహవాసం చేయి. రీడ్ ప్రొఫెటిక్ గైడ్స్ దట్ విల్ హెల్ప్ యూ. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ ఎ గుడ్ రీడర్. మీరు నా గదిలోకి వస్తే, రావద్దు కానీ వస్తే, చాలా పెద్ద లైబ్రరీ ఉంటుంది, చాలా పుస్తకాలు ఉంటాయి. అవన్నీ చదవటం వల్లనే పాస్ చేశారండి బైబిల్ స్కూల్లో కూడా. రీడింగ్ అసైన్మెంట్ ఉంటుంది మాకు. అండ్ ఇప్పటికి నేను ఐ రీడ్ బుక్స్. నేను చెప్తున్నాను, యూ గెట్ రివల్యూషన్ బై రీడింగ్ సమ్ గుడ్ బుక్స్. మంచి ఏ పుస్తకాలు పడితే ఆ పుస్తకాలు చదవకండి అమ్మ. బై ద వే, లిజన్ టు మీ. కొంతమంది పేపర్ పేజ్ నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తారు. న్యూస్ పేపర్ లాస్ట్ వర్క్ చదివేస్తారు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ రీడింగ్ న్యూస్ పేపర్, బై ద వే, ఏం పర్లా, చదువుకోండి న్యూస్ పేపర్. కానీ గెట్ సమ్ గుడ్ బుక్స్, మంచి పుస్తకాలు దట్ టాక్స్ అబౌట్ ఫెయిత్, విశ్వాసం గురించి. కొన్ని పుస్తకాలు ఉంటాయి, పిచ్చి పుస్తకాలు ఉంటాయి, జాగ్రత్త. హీలింగ్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్ టైటిల్ కనిపిస్తే అర్జెంటుగా దాన్ని చదవబాకండి. ఒకవేళ మీ ఇంట్లో ఉంటే తీసి పక్కన పడండి. హీలింగ్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. హల్లెలూయా. కమ్ ఆన్, ఎలా హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది గురించి ఇంకా చాలా రకాలు ఉంటాయి. డాక్టర్నల్ డిఫరెన్సెస్ ఉన్న పుస్తకాలు కొన్ని ఉంటాయి, చదవపాకండి అలాంటివి. మీరు నమ్ముచున్న వాటికి వ్యతిరేకంగా ఉన్న బోధలు చదవద్దు. వాళ్ళ ఆదర్స్ చదవద్దు. ఒకవేళ ఇది ఆల్లా కాదా మీకు డౌట్ ఉంటే నాకు చూపించి అడగండి పుస్తకం, నేను చెప్తాను చదవాలా వద్దా. కమ్ ఆన్, హల్లెలూయా. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం. యాక్ట్స్ 8:26. యాక్ట్స్ 8:26 చదవమ్మా. 26 నుంచి 31. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు అరణ్య మార్గమును కలుసుకొనమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి, ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. వర్స్ 28. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. హల్లెలూయా. Come on, he was reading. యెషయా గ్రంథము చదువుతా ఉన్నాడు. He was reading. You should be a good reader. Hallelujah. Read some prophetic guides. మంచి దైవజనుల పుస్తకాలు, డాక్టర్ చో పుస్తకాలు చాలా మంచి పుస్తకాలు. You can read them. Brother Kenneth Hagin పుస్తకాలు, very good books. And there are many good authors. మంచి గొప్ప దైవజనుల పుస్తకాలు ఉన్నాయి. You read them. You read those books and then you get insight from them. Hallelujah. నీలో విశ్వాసమును స్టిర్ చేసే కొన్ని పుస్తకాలు. E.M. Bounds on prayer, కంప్లీట్ వర్క్స్ ఆన్ ప్రేయర్ బై E.M. Bounds. ఇంతలో పుస్తకం, E.M. Bounds పుస్తకం ప్రార్థన గురించి. రీడ్ దట్ బుక్, దట్ విల్ హెల్ప్ యువర్ ప్రేయర్ లైఫ్. ఆండ్రూ ముర్రే పుస్తకాలు, రీడ్ దోస్ బుక్స్, దట్ విల్ హెల్ప్ యూ. హల్లెలూయా. దేర్ ఆర్ సమ్ గుడ్ బుక్స్, మంచి పుస్తకాలు ఉన్నాయి. అపోస్తలుల చరిత్రలు చదవండి, పరిశుద్ధుల చరిత్రలు చదవండి. నేను చెప్తున్నాను, మీ విశ్వాసము స్టిరప్ చేయబడుతుంది. మీకు ఒక నూతనమైన ప్రత్యక్షత కలుగుతుంది. హల్లెలూయా. ఐ సెడ్ 5 things, 5 విషయాలు చెప్పాను. నెంబర్ 1, ప్రత్యక్షత ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారా, త్రూ హోలీ స్పిరిట్. నెంబర్ 2, ప్రత్యక్షత ఎలా వస్తుంది? త్రూ హోలీ కమ్యూనియన్, ప్రభు బల్ల ద్వారా. నెంబర్ 3, ప్రత్యక్షత ఎలా వస్తుంది? త్రూ మెడిటేషన్, వాక్య ధ్యానం ద్వారా. నెంబర్ 4, ప్రత్యక్షత ఎలా వస్తుంది? త్రూ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్, ప్రార్థన ఉపవాసం. నెంబర్ 5, బై రీడింగ్ ప్రొఫెటిక్ గైడ్స్. నీ ఎదుట ఉన్న దైవజనుల జీవితములు, వారి యొక్క అనుభవాలు చదువుట ద్వారా.